అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఏం మాట్లాడాలో మాటలు కూడా రావట్లేదు. బాకరాపేటలో పుట్టిన నేను అందరూ కూడా నాకు సహకరించిన వాళ్ళు, నేను బాగుండాలి అని ఆశీర్వదిస్తున్న వాళ్ళు, ఆశీర్వదించిన వాళ్ళు, నాతో ఉంటూ నా కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ నేను ఎప్పుడో సక్సెస్ఫుల్ గా ఉంటాను కూడా నాతో ఉంటూ నా పుట్టినరోజు సెలబ్రేషన్ నా జన్మకి పరిపూర్ణత అందరి వల్ల కలిగింది. అందరికీ ప్రాధాన్యత. ఏదైతే నేను సాధించాలనుకున్నాను ఆ సాధించే క్రమంలో తల్లిదండ్రులు లేకపోయినా నాకు అండగా ఉన్న నా అన్నలు, ముఖ్యంగా నాకు వెన్నంటే నీడగా ఉంటూ నన్ను ప్రతి నిత్యం ప్రతి క్షణం నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు అంటూ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన నా భర్త సర్వమణి గారు, నన్ను అర్థం చేసుకొని ఎప్పుడూ కూడా నాకు సహకరించిన నా పిల్లలు, అలాగే ప్రజలకు సేవ చేయాలన్న నా కోరికని మన్నించి నన్ను ఆశీర్వదించి 2 సార్లు నన్ను ఎమ్మెల్యేని చేయడమే కాకుండా మంత్రిని కూడా చేసిన అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నేను గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంత్రిగా ప్రోటోకాల్ అందుకుంటూ గౌరవంగా అందరి నడుమ తిరగగలుగుతున్నాను, పార్టీకి సర్వీస్ చేయగలుగుతున్నాను అంటే దానికి కారణమైన నగిరి ప్రజలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే సాధారణ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్వరూ కూడా ఒక్కరే పైకి రాలేదు. వారు పైకి రావాలి అంటే అడుగడుగున అందరూ కూడా సహకరించినప్పుడే మనం పైకి రాగలం. సో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇంత గౌరవంగా సంతోషంగా ఉన్నాను అంటే అది మీ అందరి చదివే. ఈరోజు మీ అందరి మధ్యలో నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది, రెట్టింపు బలాన్ని ఇచ్చింది. ఈ రెట్టించిన బలంతో ఎనర్జీతో ప్రతిపక్షాలని చెడుగులాడేసి 2024 అని మళ్ళీ జగనన్నను మనం ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాకుండా నగిరిలో దానికి మనం అందరం కూడా ఎవ్రీ డే ప్రజలకి అందుబాటులో ఉంటూ సర్వీస్ చేయడం అనేది కూడా మనం అందరం చేస్తున్నాం. పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి నాయకత్వంలో పరిచయం కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు మా ప్రభుత్వం మీకు చెప్పిన మాట ప్రకారం అన్ని చేస్తున్నాం. ఈరోజు మేము మీకు ఎప్పుడు ఫోన్ చేసినా లేదా గడప గడపకు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని పలకరించినా, మీకు సమస్యలు చెప్పినా లేదా మీ సచివాలయంలో మీకు కావాల్సిన ఏది చెప్పినా కూడా జరిగేలాగా పరుగులు తీస్తున్నాం. మనం ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. మళ్ళీ మనం మరింత మెజారిటీతో వై నాట్ 175 అని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేగా మనందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు జబర్దస్త్ కి దూరం అయ్యానన్న బాధ ఎప్పుడూ నాకు ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఎప్పుడూ కూడా టెన్షన్స్, ప్రజల కష్టాలు వింటూ వింటూ మనం కూడా చాలా డిప్రెషన్ లో కదా, అయ్యో బాబు ఎన్ని కష్టాలు అంటే పర్సనల్ గా కానీ లేదా వారికి ఆరోగ్యపరంగా కానీ. సో వాటి నుంచి మనం బయటపడాలి అంటే నాకున్న ఒకే దారి జబర్దస్త్ షూటింగ్. వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఇలాగే ఇప్పుడు ఎలా అయితే నన్ను నవ్విస్తారో అలా నవ్వించి నన్ను ప్రేమించి లాభించి నన్ను మళ్ళీ ఎనర్జీగా నైట్ పంపిస్తూ వచ్చేవాళ్ళు. కానీ మంత్రి అయిన తర్వాత బాధ్యత మరింత పెరిగింది. సో వారికి దూరమైన నా పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి కొంతమంది వచ్చి ఇక్కడ మనని నవ్వించడమే కాకుండా వారి ప్రేమ మనకు అందించి వారి ఆశీర్వాదాలు మనకు అందించి ఈరోజు ఈ యొక్క బర్త్డే ఫంక్షన్ ని కలర్ఫుల్ చేశారు. ప్రేమమయం చేసినందుకు పేరుగా అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక నా మొదటి సినిమా చామంతిలో నా కోసం పాట పాడిన మనో గారు
చాలా షోస్ సింగపూర్, మలేషియా, యుఎస్ వెళ్ళేవాళ్ళం. సార్ వాళ్ళ వైఫ్ సూపర్ గా వండుతుంది బిర్యానీ, నేనేమో భోజనం తీయాలి, సారు వాళ్ళ వైఫ్ ఏమో మంచి భోజనంతో నన్ను పడేసేవాళ్ళు. నాకు ఆపరేషన్ అయింది, నేను చెన్నైలో ఉన్నప్పుడు భోజనాలు ఎత్తుకొచ్చి మేమిద్దరం కూడా జబర్దస్త్ జడ్జిలుగా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేశాం. ఈరోజు యుఎస్ లో ఉన్న మనోరాలు చూడటానికి వెళ్ళారు. నా పుట్టిన రోజుని మిడ్ నైట్ 12 గంటలకు వచ్చి ఈరోజు అందరి ప్రపంచంలో నాకు విజయం వచ్చి ఆయన జగనన్న కోసం పాడిన సాంగ్స్, నా కోసం పాడిన సాంగ్స్ అన్ని కూడా మీకోసం పాడినందుకు నిజంగా చాలా 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 థ్యాంక్స్. నా మెమరీస్లో మీరు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన చాలా మంది ఉన్నారు నన్ను అభిమానించే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఏమి చిరువులు తీసుకుంటారు నాకు తెలియదు, కానీ నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి ఏం చేయగలిగినా వాళ్ళు అడిగింది చేపిస్తానని సెల్వా గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొహమ్మద్ పడుతున్నాను సార్. హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి సార్. ఓకే, హ్యాపీ బర్త్డే. అండ్ ఈరోజు నేను మీ అందరి కోసం ఇక్కడ ఉండి వైఎస్ఆర్సీపీ నాయకురాలిగా సర్వీస్ ఇవ్వడానికి మరోసారి కరుణాకర్ రెడ్డి అన్న రాజశేఖర రెడ్డి గారిని కనిపించి, రాజశేఖర రెడ్డి గారు మరణించారు, ఆయన వర్క్ చేసే అవకాశం దొరకలేదు. నిజంగా చాలా బాధేస్తుంది. అంత గొప్ప నాయకుడితో వర్క్ చేద్దాం అనుకుంటే, కానీ ఆయన కొడుకు తండ్రిని ఇచ్చిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఆయన నడిచేయడానికి కారణమైన మా గురువు గారు కరుణాకర్ రెడ్డి గారు ప్రతి ముఖ్యమైన సందర్భంలో మనతో పాటు ఇక్కడ ఉంటామని ఆశీర్వదిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సో ఒకసారి ఏమంటండి. Please subscribe Dot News.